హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ అదేవిధంగా రేపు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే హాలిడే ఉండడం వల్ల రేపే మనకి ఎక్స్పైరీ ఉంది. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ 1% దగ్గరగా ఫాల్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.63 ఆల్మోస్ట్ 2% దగ్గరలో 800 పాయింట్స్, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దగ్గరగా మనకి ఫాల్ అయింది. సో ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా, అంటే అన్ని ఇండైసెస్ కూడా మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. మార్కెట్ అనేది ఓన్లీ మనకు మార్కెట్ మార్నింగ్ రిలయన్స్ ఒకటి పాజిటివ్లో ఉండే, దాని తర్వాత మళ్ళీ రిలయన్స్ కూడా నెగిటివ్కి వచ్చేసింది. సో ఓవరాల్గా ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా సెల్లింగ్ నెగిటివ్ ప్రెషర్లో ఉన్నాయి, కాబట్టి మన మార్కెట్స్ కూడా నెగిటివ్ ప్రెషర్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో, సో దానివల్ల కూడా మన మార్కెట్స్ అనేవి ఆల్రెడీ మనం వీకెండ్లో డిస్కస్ చేసాం. సో దాని ప్రకారమే మార్కెట్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే మనకి ప్యారలల్ ఛానల్ ఉందో, అప్ సైడ్లో అప్ ట్రెండ్ వెళ్ళిన ఛానల్, అది బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇది ఫ్రైడే రోజు మనకు బ్రేక్అవుట్ అయింది. ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యింది. దాని తర్వాత మార్కెట్లో ఇవాళ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ మార్నింగ్ మనకి గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ 150 పాయింట్స్ రికవరీ చేసింది. దాని తర్వాత ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడనే మార్కెట్ అనేది ఒక బేరిష్ సైన్ కూడా చూపించింది. సో ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి మార్కెట్ స్లోలీ డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మొమెంటం ఉండే మనకి అప్ సైడ్లో వెళ్ళేటప్పుడు మార్కెట్లో మొమెంటం ఉంది రికవరీ చేసేటప్పుడు. దాని తర్వాత మాత్రం మార్కెట్ స్లోలీ డౌన్ సైడ్ వచ్చింది నిఫ్టీలో. సో ఇక్కడ నిఫ్టీ డే లోస్ దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా ఫర్దర్ ఫాల్ అవ్వచ్చా అంటే వీక్నెస్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. సో నిఫ్టీ ఎక్కడి వరకు రావచ్చు అంటే యాజ్ ఆఫ్ నో 22,277లో ఉంది. 22,200 సపోర్ట్ లెవెల్ అండ్ 22,100 మార్కెట్లో సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, డేలో బ్రేక్ అయితే మార్కెట్ ఈ లెవెల్స్ని కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్లో మనం పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి అంటే మార్కెట్ ఏదైతే ఇవాళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడైతే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ప్యాటర్న్ ఉందో ఇవాళ మనము 15 minutes టైం ఫ్రేమ్లో, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ అనేది 22,450 పైకి వెళ్తే అప్పుడు మనం బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం 22,277లో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ డే లోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 22,250 బిలో ఉందనుకోండి, బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 22,200 అండ్ 22,100 వరకు నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్ నిఫ్టీ. ఓకేనా? అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ ఇక్కడ నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుందా అని. రేపు మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే కనుక ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 47,600 అండ్ 47,500, 400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్లో. ఒకవేళ మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లో అయితే అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళి ఏదైతే హైస్ ఉన్నాయో వాళ్ళ క్యాండిల్స్ ఒక హైస్ అరౌండ్ 48,000 పైన మార్కెట్, అట్లీస్ట్ 48,100 పైన మార్కెట్ ఉంటే అప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అట్లీస్ట్ 48,100 పైన ఉంటే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఇవాళ డేలో బ్రేక్ అయిపోయింది అనుకోండి, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా? 47,700 ఆల్రెడీ మార్కెట్ 47,757లో ఉంది. ఇంకా కింద మార్కెట్లో దీనిలో కిందంటే 47,700 బిలో ఉంటే కనుక మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా కొద్దిగా మార్కెట్ ఇంకా 300-400 పాయింట్స్ ఇంకా ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి మార్కెట్ మేబీ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో ఎవ్రీథింగ్ వాజ్ ఓకే ఉంటే, అంటే మార్కెట్లో ఏదైతే అన్సర్టనీ ఉందో
అది క్లియర్ అయిపోతే అప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని అది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ తీసుకోకుంటే అక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 47,700 బ్రేక్ అయితే మార్కెట్ 47,500 అండ్ 400 వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ స్వింగ్ లో వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసే. అండ్ మార్నింగ్ నుంచి నేను బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చూస్తే వీక్నెస్ కనిపించింది. సో అదే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను నేను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ 21,100 దగ్గరికి అయితే వచ్చేసింది. అండ్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వస్తుందా అంటే మార్కెట్ 21,100 సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది ఎగ్జాక్ట్లీ ప్రైస్ అదే లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉందో అది సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ తీసుకోవాలి మార్కెట్ ఇక్కడ. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్ 20,900 అండ్ 20,800 వరకు రావచ్చు. 20,900 అండ్ 20,800 వరకు 20,800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫిన్ నిఫ్టీలో 20,900 అండ్ 20,800 వరకు రావచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే మార్కెట్ ఇక్కడ మార్కెట్ ఎవరైతే హైస్ ఉన్నాయో అండ్ అట్లీస్ట్ మార్కెట్ 21,350 పైకి వెళ్తేనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మనం చూసినట్టయితే ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది. సో ఆ బేరిష్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోతుంది మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి. సో ఆ బేరిష్ ప్యాటర్న్ ఫెయిల్ అయితే అప్పుడు మనం బుల్లిష్ సైడ్ ఆలోచించండి. సో మార్కెట్ ఏదైతే బేరిష్ ప్యాటర్న్ ఉందో అది 21,300 పైన ఉంది. సో ఆ పైన బేరిష్ ప్యాటర్న్ ఫెయిల్ అవుతుంది. సో ఆ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా, అప్పటి వరకు మీ వ్యూ బేరిష్ ఉంచండి కొద్దిగా ఫిన్ నిఫ్టీగా బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో వచ్చేసి 22,200 సపోర్ట్ లెవెల్, ఆ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నిఫ్టీలో 22,200 బిలో మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ 22,100 అండ్ 22,000 లెవెల్ వరకు టెస్ట్ చేయడానికి రావచ్చు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 47,700 బిలో వచ్చింది అనుకోండి మార్కెట్ 47,500 600 అండ్ దానికన్నా కిందకు వస్తే మార్కెట్ 47,000 వరకు కూడా టెస్ట్ చేయడానికి రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీ 21,100 సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ 20,900 అండ్ 800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఓవరాల్గా మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. గ్లోబల్లీ మనం చూసినట్టయితే గ్లోబల్ సెంటిమెంట్ కూడా నెగిటివ్నే ఉంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఈవెన్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే చార్ట్స్ క్లియర్ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. ఏదైతే మనకి అప్ ట్రెండ్లో ఉండేనో మార్కెట్స్ ఇక్కడ రిజెక్షన్ షో చేశాయి. అండ్ ఇక్కడ మనకి క్లియర్లీ రిజెక్షన్ ఫ్రైడే రోజు షో చేసింది. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ మార్కెట్ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది బెరీస్ సైడ్. ఫిన్ నిఫ్టీలో అదే కనిపిస్తుంది నాకు అండ్ బ్యాంక్ నిఫ్టీలో అదే కనిపిస్తుంది అండ్ ఈవెన్ నిఫ్టీలో కూడా అదే కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసి మళ్ళీ పాజిటివ్ సైన్ ఇస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ సైడ్లో. అప్పటి వరకు మార్కెట్ కరెక్షన్లో ఉన్నట్టు అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా, సో క్లియర్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే అండ్ మనం ఇక్కడ స్ట్రైక్స్ 22,200 లెవెల్ అండ్ 22,300 లెవెల్ అండ్ దానికన్నా కింద 22,500 లెవెల్ దగ్గర చూడండి. మార్కెట్ ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ మనం ఏం డిఫైన్ చేస్తాం రెసిస్టెన్స్ని. సో ఇక్కడ మనకి ఎక్కువగా పెరిగింది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ అరౌండ్ 22,500 లెవెల్ దగ్గర కానీ అండ్ అరౌండ్ 22,400 లెవెల్ దగ్గర కానీ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. అండ్ సపోర్ట్స్ దగ్గర చూసినట్టయితే చాలా తక్కువగా ఉంది. ఈవెన్ మనకి 22,050 లెవెల్ దగ్గర కానీ 22,000 లెవెల్ కానీ ఈ లెవెల్స్ దగ్గర అన్వైండ్ అవుతూ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ అన్వైండింగ్ కనిపిస్తుంది మనకి. సో మనకి సపోర్ట్స్ అనేది వీక్గా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మార్కెట్ ఫర్దర్ డేటా వైజ్ కూడా మార్కెట్ ఫర్దర్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 22,200 నెక్స్ట్ సపోర్ట్, దాని తర్వాత మార్కెట్ 22,100 అండ్ 22,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్స్ నిఫ్టీకి. ఓకేనా, నిఫ్టీలో ఇది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే సిమిలర్ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కాల్ సైడ్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 2,33,000, 1,23,000, 96,000, ఇక్కడ 1,46,000, 48,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ 1,46,000 అండ్ ఈవెన్ 48,000 లెవెల్ దగ్గర చూసినట్టయితే 2,33,000 ఇక్కడ కూడా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ అదే మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పుట్ సైడ్ చూసారనుకోండి చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ 48,000 లెవెల్ అండ్ 48,500 ఇక్కడ మనం చూడండి
చూడండి అన్వైండ్ అయ్యింది. సో ఇక్కడ డేటా అన్వైండ్ అయింది. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా కూడా కనిపిస్తుంది. సో 47,500 డౌన్ సైడ్లో సపోర్ట్, 48,000 లెవెల్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ అండ్ 48,500 ఇంకా అప్ సైడ్లో రెసిస్టెన్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ వచ్చేసి 200 పాయింట్స్ పాజిటివ్ అయితే షో చేస్తుంది. S&P 500 ఇది మనకి ఫ్రైడే రోజు అయింది. సో ఇంకా కొద్దిసేపు అయితే మార్కెట్స్ ఓపెన్ అవుతాయి యూఎస్ మార్కెట్స్ కూడా. సో చూద్దాం, అప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను S&P 500 నాస్డాక్ కానీ. సో యాజ్ ఆఫ్ నో ప్రీ మార్కెట్స్ అయితే డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్ అయితే షో చేస్తున్నాయి. సో పాజిటివ్లోనే ఉంటుందా మార్కెట్ మళ్ళీ నెగిటివ్ మారుతుందా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో డౌ జోన్స్ని అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ షో చేస్తున్నాయి. ఇది కూడా యూరోపియన్ మార్కెట్స్ కూడా. ఏషియన్ మార్కెట్స్ కూడా 55 పాయింట్స్ పాజిటివ్ షో చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మన ఏషియన్ మార్కెట్స్లో గిఫ్ట్ నిఫ్టీ ఒకటి పాజిటివ్ షో చేస్తుంది. అదర్ మార్కెట్స్ లైక్ జపాన్ అండ్ చైనా మార్కెట్స్ అయితే చాలా వరకు నెగిటివ్గానే ఉన్నాయి. సో క్లోజింగ్ ఇంపార్టెంట్, మనకి గ్లోబల్లీ మార్కెట్స్ అనేది క్లోజింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ క్లోజింగ్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది అనుకోండి, మన మార్కెట్స్ కూడా స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి అనుకోండి, మార్కెట్స్ ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ఉండకూడదు. ఒకవేళ ఇవాళ డే హైస్ పైన ఉంటే మార్కెట్ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ఉంటే బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇవాళ డే లో బిలో ఉందంటే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే ప్రీవియస్ డే లోస్, హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో హైస్ పైన ఉందనుకోండి మార్కెట్ రికవర్ అయిపోయినట్టు. సో మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు, ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ మళ్ళీ ఫాల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంట్రాడేలో మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇంట్రాడేలో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో డేటా కానీ లెవెల్స్ కానీ అండ్ ఇంట్రాడే ట్రెండ్ కానీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో క్లాసెస్ పెట్టాను. ఆల్రెడీ ఇప్పటివరకు 3 క్లాసెస్ చెప్పాను. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీకు క్లాసెస్ ఉంటాయి, లేదా మనకు వీడియో సెక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ 7 మిస్టేక్స్ అని ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్, దాని తర్వాత క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటుంది. సో ఆ వీడియోస్ చూడండి. సో మీరు కూడా ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి అండ్ లేదా కమెంట్స్ చేయండి, ఓకేనా. సో దాంట్లో ఉన్న PDF కూడా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేస్తుంది. సో అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.